సంవత్సరం పాటు ఈ ఇంటి నుంచి ఏమీ ఇవ్వకూడదు, ఎవ్వరూ గుడికి వెళ్ళకూడదు. నేను వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటాను. ఏం జరుగుతుందో నేను కూడా చూస్తా. పవిత్ర తప్పుగా మాట్లాడుతుందని అనుకోవద్దు. తను సరిగానే మాట్లాడుతుంది. ఏమా ఈమె కరెక్టా? ఏ ఊళ్ళోనైనా సాంప్రదాయాలు ఆచారాలు ఒకటేగా. అశుభం జరిగిన సంవత్సరం పాటు గుళ్ళోకి వెళ్ళడం, శుభకార్యాలకు వెళ్ళడం అపచారం కాదా? ఇది అందరూ పాటించేదే కదా. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి, ప్రసాదానికి బియ్యం ఇవ్వడానికి ఏ తప్పు ఉండదు. ఆపడం మాత్రం సరైనది కాదు. అలా చెప్పు బామ్మ. ఏమ్మా, ఈ ఇంటికి బియ్యానికి ఎందుకు వచ్చారు? మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కదా. అమ్మవారు కానీ ఉత్సవం కానీ ఎవరికైనా ఒక్కటే. ఎవరైనా బియ్యం ఇవ్వచ్చు. మీరింకా ఏ కాలంలో ఉన్నారు? చూడమ్మా, నువ్వు పుట్టిన ఊరే, నీకు తెలిసిన గుడే, చిన్నప్పుడు దండం పెట్టిన అమ్మవారే, కాదనడం లేదు. కాని పట్నం వెళ్ళి చదువుకున్నంత మాత్రాన మన ఊరి సాంప్రదాయాలు మర్చిపోతే ఎలా? గుడికంటూ కొన్ని ఆచారాలున్నాయి కదా. ఈ ఉత్సవాలు ముగిసే వరకు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ఒకవేళ వచ్చినా రోడ్డు మీద ఎవరు లేనప్పుడే రావాలి. ఊరి మంచి కోరి చెప్తున్నాం, అర్థం చేసుకోమ్మా. నేను ఒక్కదాన్ని బయటికి రాకపోతేను, మా ఇంటి నుంచి బియ్యం ఇవ్వకపోతేనే ఊరికి మంచి జరుగుతుందా? ఎప్పుడు నేను కనిపిస్తే ప్రేమగా పలకరించే మీరు నాతో ఇలా ప్రవర్తిస్తారని నేను అనుకోలేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అన్ని ఊర్లలో జరిగేదే కదా చెప్పాం, అంత కోపం ఎందుకు? పదండి పదండి పోదాం. పదండి పదండి. ఇది చాలు, ఊరి జనాలతోనే పవిత్రని నాతో పంపించేటట్టు చేసుకోవడానికి. ఊరన్నాక కొన్ని కట్టుబాట్లుంటాయి, మనం వాటిని పాటించి తీరాలి. పల్లెటూరు వాళ్ళు ఆచారాలను పక్కన పెట్టి మనం ఎంత పరిచయం ఉన్నవాళ్ళమైనా మనకు సపోర్ట్ చేయరు. అలా ఏం ఉండదు శివయ్య. మేమంటే వాళ్ళ కోపం లేదు. మేమంతా ఒకటే ఊరు. ఒక్కోసారి అభిప్రాయ భేదాలు వస్తాయి, వాటి గురించి అంతగా పట్టించుకోకూడదు. కరెక్టే మావయ్య గారు, కానీ ఊరి జనాన్ని మీరు నమ్మకూడదు. వాళ్ళు పవిత్రని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. చూడండి, ఎంతైనా బంధువులకుండే ప్రేమ అభిమానాలు ఊరి జనాలకు ఎందుకుంటాయి? ఊరి జనం అభిమానం ఉండబట్టే మేమిన్ని సంవత్సరాలుగా ఈ ఊళ్ళో ఉండగలుగుతున్నాం శివయ్య. పవిత్ర తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఊరివాళ్లు మాకండగా ఉన్నారు కాబట్టే మేము నిలదొక్కుని పవిత్రని పెంచి పెద్ద చేయగలిగాం. వాళ్ళు మాకు శత్రువులు కాదు. కట్టుబాట్లు ఉన్న చోట మాట పట్టింపులు సర్వసాధారణం శివయ్య. సర్దుకొని పోవాల్సిందే. ఎన్నాళ్ళని సర్దుకుపోతామండి? సంవత్సరం పాటు ఇలాగే పవిత్ర మాటలు పడుతూ ఆంక్షల మధ్య బతుకుతుండాలా? అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను.
పవిత్ర ఇక్కడే ఉంటే మనశ్శాంతిగా ఉండదు. అలాగని వాళ్ళ మామగారింటికి కూడా వెళ్ళలేదు. కాబట్టి మేము ముంబై తీసుకెళ్ళి మా దగ్గరే ఉంచుకుంటాం. అమ్మా పవిత్ర, నేను మీ మేనమామని. నీ మీద నాకు ఆ బాధ్యత ఉంది. ఈ పరిస్థితిలో నువ్వు నా దగ్గరకు వచ్చేస్తే నీకు అన్ని విధాలుగా బాగుంటుంది. మీ తాతయ్య నానమ్మ వాళ్ళ శక్తికి మించి నిన్ను చూసుకుంటున్నారు. వాళ్ళకి వయసు అయిపోయింది. అందుకే నువ్వు మాతో ముంబై వచ్చాయి. ఈ ఊరి వాళ్ళతో నువ్వు పడలేవమ్మా. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఏ బంధువులు మాకు అండగా నిలబడలేదు మామయ్య. ఈ ఊరి జనం మాత్రమే నిలబడ్డారు. వాళ్ళిప్పుడు అలా మాట్లాడేది భయంతో తప్ప ద్వేషంతో కాదు. వాళ్ళది మూఢనమ్మకం అని తెలిసిన రోజు తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటారు. కాబట్టి నేను ఈ ఊరిని, మా తాతయ్య నానమ్మల్ని వదిలి ఎక్కడికి రాను. మావయ్య గారు, పవిత్ర చిన్నపిల్ల, ఏదో ఆవేశంగా మాట్లాడుతుంది. మీరే పవిత్రకి నచ్చజెప్పి మాతో ముంబై వచ్చేటట్టు చేయండి. మేము తీసుకెళ్ళిపోతాం. ఎలా ఆదిని పవిత్ర నుంచి దూరంగా ఉంచి ధ్యాస అంతా బిజినెస్ మీద ఉండేలా చేయాలి? దానికి దారేది? నిజంగా ఆదికి పవిత్ర మాట అంటే వేదం. పవి చెప్పిన ప్రతిదీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాడు. డాడీ చెప్పినట్టు నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవద్దని పవి చెప్తే ఆది నాతో పెళ్ళొద్దు అనుకుంటాడా? అలా జరగడానికి వీలేదు. ఏం చేద్దాం? సీతమ్మకి చెప్పి ఆది మైండ్ చేంజ్ చేయాలి.